నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో స్థానిక ఎస్ఐ శోభన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు జరగబోయే సంక్రాంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా కోడి పందాలు, గుండాట వంటి కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారనే విషయం తెలుసుకుని మండల తహసీల్దార్ సుభాష్తో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు వెళ్లి విజిటింగ్ చేయడం జరిగిందని, జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అసాంఘికమైన కోడి పందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మండల వీఆర్ఓలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి కూడా రావట్లేదు. ఈ తప్పులు చేయలేదైతే వస్తారు. ఉపాధి హామీ పథకంలో కూడా రాదు. ఈరోజు ఈ రాబోయే సంక్రాంతికి సంబంధించి ఇది ఆచారంగానో లేకపోతే ఏదో వ్యవహారంగానో ఈ కోడిపందాలు అనేది ప్రతి చోట నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వీటిలన్నీ కూడా నిరోధించమని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరియు ఇటువంటి విషయాల్లో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి నిరోధించడానికి. దీని మీద మేము ఎస్ఐ గారు, నేను కూడా మండలంలో ఉన్నటువంటి రామేశ్వరము, పెదపూడి, గండ్రేడు, మామిడాడు ఇతర చోట్ల మేము పరిశీలించి ఇటువంటి బరువుల ఏర్పాట్లు ఏమంటే కూడా వాటిలన్నింటినీ కూడా మేము తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుని కూడా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రేత్రి పగల కూడా ఎన్నిటి మీద స్ట్రిక్ట్గా ఉండేలాగా చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. ఇటువంటి ఏమైనా ఉండేవాడు కూడా ఇవన్నీ కూడా ట్రాక్టర్లు పెట్టి నాశనం చేసి అటువంటి రిపోర్ట్లు కూడా వెంటనే పంపించమని కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. ఈవేళ ఆ ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుని కలెక్టర్ గారి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. పోలీస్ వారి సహాయం ద్వారా ఎక్కువ పోలీస్ ఫోర్స్ ఉపయోగించి ఈసారి ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కనుక ఇటువంటి అసాంఘిక చర్యలు ఏం కూడా జరగకుండా అన్ని చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. ఎల్లుండి నుంచి జరగబోయే సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈ గ్రామాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారన్న విషయం మీద తెలిసి మా జిల్లా అధికారులు అయినటువంటి మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, అలాగే ప్రీవియస్గా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా కోడిపందాలు, పేకాటలు కూడా ఆర్గనైజ్డ్గా జరగకుండా వాటన్నిటిని కూడా పూర్తిగా నిరోధించే క్రమంలో భాగంగా ఈ రోజున నేను, మన పెదపూడి మండల తహసీల్దార్ గారు, అలాగే వీఆర్ఓలు, మహిళా పోలీసు, మా పోలీస్ సిబ్బందితో గ్రామాల్లో తిరుగుతున్నాము. ఈ ఎక్కడైనా సరే ఈ బర్రెలు కానీ కోడిపందాలకు సంబంధించిన బర్రెలు ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇందుమూలంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ అందరూ కూడా సాంప్రదాయంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యవసాయపరంగా చేసుకోవాలి తప్ప ఇలాంటి కోడిపందాలు, పేకాట్లు, గుండాట వంటి వ్యతిరేక చర్యలు అంటే ఇలాంటి క్రీడలు డబ్బులు పోగొట్టుకొని నాశనం అయిపోయే ఇట్లాంటి దురాచారాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ బైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నాం. ఈ ఆర్గనైజర్స్, కత్తులు కట్టేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయినా కానీ మన మండల తహసీల్దార్ గారు, వీఆర్ఓల సిబ్బంది సాయంతో మా సిబ్బందితో కూడా ఈ గ్రామాల్లోనే నిరంతరం వాచ్ పెట్టుకుంటున్నాం. పికెట్స్ కూడా వేసుకుంటాం. అవసరమైతే ఇక్కడ వేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ కోడి పందాలని జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం.